గోంగూర పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని కుక్కర్లో యాడ్ చేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా తీసేసి మంచి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇలా యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారము, 2 బాగా పండిన టమోటాలు, అలాగే గోంగూర ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా చూసుకొని రాళ్ళుప్పు యాడ్ చేసి తెల్లగడ్డపాయలు ఒక 3 లేదా 4 యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 లేదా 7 విజిల్స్ పెట్టుకుని దీన్ని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకుంటే పప్పు అంతా కూడా మెదిగిపోయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులు యాడ్ చేసి ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంగువను కొద్దిగా యాడ్ చేసి ఇదంతా మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మెదుపుకొని పక్కన పెట్టుకున్న ఈ గోంగూర పప్పును మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ.